హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు నేను మీకోసం చేసి చూపించబోతున్నా వంట మటన్ పెప్పర్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా మటన్ తీసుకున్నానండి, 3/4 kg మటన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసుకుని మ్యారినేట్ చేసుకున్నానండి. అలానే ఇప్పుడు కరివేపాకు, చిల్లీ అండి, కొత్తిమీర, మిరియాలు, అల్లంని వెల్లుల్లి అండి మళ్ళీ ఫ్రెష్గా దంచుకుని వేసుకోవాలి. అలానే 2 ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఇందులో కావాల్సిన మసాలాలు ధనియాల పౌడర్ అండి, జీలకర్ర, అలానే అది లవంగాలండి, అలానే గరం మసాలా పౌడరు, అలానే యాలకులండి. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేసేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుందాం అండి. పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఒక 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడైనంత వరకు ఉండి తర్వాత మటన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే, ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ పోసుకుని ఉడకబెట్టుకుంటే మటన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు మటన్ వేసుకుందామండి. నేను ఇది 1 అవర్ ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇది 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను దీన్ని. డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు అండి, కానీ డైరెక్ట్గా కుక్ చేసుకుంటే ఫ్రై అంత టేస్ట్గా ఉండదండి. అందుకనే ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని తర్వాత కుక్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుందండి. దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదండి, మటన్ కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ టైంలో కొంచెం వాటర్ వేద్దామండి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిందండి, ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇంత ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మటన్ కొంచెం ములిగేంత వరకు వాటర్ వేసుకున్నానండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదామండి. మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోద్దండి. మనకి ఇప్పుడు మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదండి. ఈ లోపల మిరియాలని పౌడర్ చేసేసుకుందామండి. ఎందుకంటే మరీ మెత్తగా పౌడర్ చేసేసుకోకూడదండి, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోద్ది. మిరియాలు ఫ్రెష్గా పౌడర్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు నేను మిరియాలు దంచేసుకున్నామండి. ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తానండి. ఇప్పుడు మరీ ఎక్కువ మెత్తగా దంచుకోకూడదండి, ఎందుకంటే దంచుకోవడం వల్ల టేస్ట్ మళ్ళీ వేరేలా అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా దంచుకోవాలండి. చూసారు కదా, మిరియాల పౌడర్ ఎక్కువగా మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఎలా దంచుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే బాగుంటుందండి. ముందుగా అల్లం వేసేసుకుని కొంచెం దంచేసుకుంటే వెల్లుల్లిపాయ తొందరగా నలిగిపోతాయండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసేసుకుని వేసుకుంటే కొంచెం బాగుంటుంది. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా పచ్చగా దంచేసుకున్నాను. చూసారు కదండి, ఫ్రైలోకి ఇలాగే బాగుంటుంది. మనం గ్రేవీలోకి అయితే కొంచెం మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా ఫ్రైలోకి కాబట్టి ఇలా కొంచెం పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి, 3 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ పెట్టేసుకుందాం. ఈ స్టీమ్ అంతా పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ మొత్తం ఆవిరంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ముందుగా మటన్లో వేసుకుని ఉడకపెట్టాను కదండి. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడేంత వరకు వెయిట్ చేద్దామండి. తీసుకున్నామండి. స్టీల్ మొత్తం పోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారు కదండి, వాటర్ అంతా కరెక్ట్గా ఇంకిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయి చూసారా ఆయిల్ బయటకి ఎలా వస్తుందో. మటన్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. దీని ఎలా పక్కన ఉంచుదాము. ఇందులో యాలకుల పువ్వు వేస్తున్నానండి. అలానే లవంగాలు కూడా ఒక 5 వేస్తున్నానండి. చెక్క కూడా ఒక ముక్క వేస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు జీలకర్ర కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలానే ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతామండి. 1 మినిట్. ఇప్పుడు చిల్లీ కూడా వేసుకున్నామండి. అలానే కరివేపాకు కూడా వేసుకుందాం. ఒకసారి మూత తీసుకుందామండి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి. చూసారు కదా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇది కూడా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా ఫ్రై చేసేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇంకా మళ్ళీ మూత పెట్టేద్దామండి ఒక 2 మినిట్స్. మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మటన్ కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదండి. వాటర్ అంతా ఇందులోనే ఉడికిపోయిందండి. ఇది చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ముందుగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నాం కాబట్టి, తర్వాత వాటర్ వేసుకుని ఉడకపెట్టుకున్నాం కదండి. ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ నేను మళ్ళీ మూత పెట్టేస్తానండి. ఒక 5 మినిట్స్ చూసుకుందామండి. చూసారు కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఎలా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుందామండి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలానే నేను ఇందాక చేసిన పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువైపోద్దండి, అందుకే తగ్గించి వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. నేను కొంచెం వదిలేసానండి, ఎక్కువైపోద్ది. మళ్ళీ ఘాట్ ఎక్కువైపోతే మళ్ళీ తినాలనిపించదు. చూసారు కదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. అలానే ధనియాల పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను.
ఎందుకంటే పెప్పర్ పౌడర్ వేసాను కదండి, సరిపోతుంది. ఇంక ఎక్కువ మసాలా అయితే మళ్ళీ బాగుండదండి. ఎందుకంటే అదే పెప్పర్ పౌడరే చాలా ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి మసాలాలు కొంచెం తగ్గించుకుని వేసుకోవడం మంచిదండి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఒక 1 మినిట్ నుంచి. చూసారు కదండి, ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు ఒకసారి చెప్తానండి. నా స్టైల్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అదిరిపోయింది ఫ్రై అయితే. మీ ఇంట్లో కనుక ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.